శ్వేతా బసు ప్రసాద్ అందంలో యావరేజ్ అయినా అభినయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ. అందుకే నేషనల్ అవార్డు సైతం అందుకుంది. కొత్త బంగారు లోకంతో మంచి ఫ్యూచర్ ఉందనిపించుకున్నా తీసుకున్న డెసిషన్స్ మోసం చేయడంతో అవకాశాలు తగ్గాయి. అదే టైంలో ప్రాస్టిట్యూషన్ కేసు నెత్తిన పడడంతో కోలుకోలేకపోయింది. అయితే ఏక్తా కపూర్ నిర్మిస్తున్న హిస్టారికల్ సీరియల్ చంద్రనందినిలో కీ రోల్ పోషిస్తున్న శ్వేత తను మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ గురించి చెప్పి మళ్లీ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తూ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ అయిన రోహిత్ మిట్టల్తో ప్రేమలో పడింది. అంతేకాదు, మేమిద్దరం డేటింగ్లో ఉన్నాం, 2 ఏళ్ల నుండి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం, పెళ్లి చేసుకుంటాం, కానీ కొంచెం టైం పడుతుంది అంటూ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఎప్పుడూ టైం చేతిలో మోసపోతున్న ఈ అమ్మడికి ఇప్పటికైనా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని వెల్ విషర్స్ కోరుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ 8 ఏళ్ళు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నారా నేను ఓపిక పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.